ఇటు భారత్కు సంబంధించి ఇటు చాలాసార్లు వినే ఉంటాం మనము డాలర్ డ్రీమ్స్ అనే పదాన్ని. ఎందుకంటే వరల్డ్ వైడ్గా కూడా డాలర్కున్న డిమాండ్ అలాంటిది. అందుకు అమెరికాకు అన్ని దేశాలపై కూడా అంత చిన్న చూపు. కానీ ఈ డాలర్ పెత్తనానికి చెక్ పెట్టాలనుకుంటోంది భారత్. దీనికోసం చాలా చర్యలు నిర్ణయాలు కూడా తీసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇండియన్ డాలర్ పెత్తనాన్ని అసలు తగ్గించుకోవాలనే ఆలోచన ఇప్పుడు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ కుదరకుండా చేస్తోందా అనే సంకేతాలను సైతం పంపిస్తోంది. దీని గురించి డిస్కస్ చేద్దాం. సార్, మేజర్గా ఇక్కడ చూసుకుంటే యూతో చేసుకున్న సంబంధాలు కానివ్వండి, ఏదైతే ట్రేడ్ రిలేషన్స్ ప్రెజెంట్ ఉన్నాయో దానికి కావాలనే ఇటు భారత్ అడుగులు ముందుకు వేస్తోంది ఫర్ ద డాలర్ డిపెండెన్సీని తగ్గించుకునే విధంగా అనేది ఒక టాక్ నడుస్తోంది. సో దానికి కారణంగానే ఇటు ఇండియాకు అండ్ అమెరికాకు సంబంధించిన ట్రేడ్ డీల్స్ ఆగుతున్నాయి అనుకోవచ్చు. అంటే అది ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథన నేను కూడా చూశాను. అంటే పాయింట్ ఏంటంటే భారత్ అమెరికా ట్రేడ్ డీల్ విషయంలో ఫిబ్రవరిలో 2025 ఫిబ్రవరిలో మన ప్రైమ్ మినిస్టర్ అమెరికా వెళ్ళినప్పుడు డిసెంబర్లోగా కంక్లూడ్ చేస్తామన్నారు. ఇప్పటి వరకు కంక్లూడ్ కాలేదు. సో ఎప్పుడు కంక్లూడ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి కారణము ట్రంప్, జేడీ వ్యాన్స్ అనే ఒక ముగ్గురు పేర్లు, వీళ్ళు ముగ్గురు కారణం అని చెప్పి వార్తలు కూడా వచ్చాయి. కాదు, అసలు అమెరికన్ మినిస్టర్ ఒకతను అది కాదు, డొనాల్డ్ ట్రంప్కు మోడీ ఫోన్ చేయలేదు, అది కారణం అని. ఇండియా నోబెల్ బహుమతికి ట్రంప్ను ప్రపోజ్ చేయలేదు కనుక అని. బట్ అవన్నీ కారణాలు నేను అనుకోను. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ట్రంప్ అడుగుతున్నది ఇండియన్ అగ్రికల్చరల్ అండ్ డైరీ మార్కెట్లోకి పెద్ద ఎత్తున అమెరికన్ ఉత్పత్తులు ఎలో చేయాలి అని అడుగుతున్నారు. అది ప్రధానమైన విభేదం ఉంది. ఎందుకంటే మన దేశంలో అగ్రికల్చర్ పైన 40-50% ప్రజలు ఆధారపడతారు. సో అమెరికన్ అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్, ముఖ్యంగా సోయా, అలాగే కాటన్, మొక్కజొన్న, కార్న్, వీటికి పెద్ద ఎత్తున ఇండియన్ మార్కెట్లో అవకాశం ఇవ్వాలనేది ట్రంప్ వాదన. సో మీకు యూరోపియన్ యూనియన్తో ఇటీవల కుదిరిన డీల్లో కూడా అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ను దాదాపు ఎగ్జెంప్ట్ చేశారు. సో అయినా మీకు యూరోపియన్ యూనియన్ మనకు ఎగుమతి చేసేవేమో ఆలివ్ ఆయిల్ ఇట్లాంటివి. అవి ఇండియాలో పెద్ద ఎత్తున ప్రొడక్షన్ అయ్యి మన రైతుల్ని దెబ్బతీసేది కాదు. అలా అంటే అమెరికాకు కూడా మన వాల్నట్స్, ఆల్మండ్స్ విషయంలో కన్సెషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డాం. కానీ కార్న్, సోయా, కాటన్ ఈ మూడు ఇండియాలో కూడా, ముఖ్యంగా మొక్కజొన్న, పత్తి ఇండియాలో కూడా భారీగా పండుతుంది. సో అమెరికా హైలీ సబ్సిడైజ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి వస్తే మన దేశ రైతాంగము, పాల రైతుల వెన్నెముక విరుగుతుంది. అందువల్ల ఇండియన్ గవర్నమెంట్ అనివార్యంగా రెసిస్ట్ చేయాల్సి వస్తుంది. కొంత రాజీ పడ్డారు. మధ్యలో కాటన్ పైన ఉండే ఇంపోర్ట్ డ్యూటీ 11% తొలగించింది మోడీ ప్రభుత్వం. కానీ హోల్సేల్గా ఇండియన్ మార్కెట్లోకి అమెరికన్ అగ్రికల్చర్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ ఎలో చేయడాన్ని మనము ఇండియా అంగీకరించలేకపోతుంది. చాలా రైతులు అమెరికాకి ఇచ్చింది కాటన్ పైనే కాదు, మీకు రష్యన్ ఆయిల్ కొనడం తగ్గించుకుంటున్నారు, అమెరికా నుంచి ఎల్పిజి దిగుమతులు చేసుకుంటామని హామీ ఇచ్చారు, అమెరికా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్స్కి హామీ ఇచ్చారు. అయినా ట్రంప్కున్న దాహం తీరడం లేదు, ఆకలి తీరడం లేదు. ఇండియన్ అగ్రికల్చర్ మార్కెట్ క్యాప్చర్ చేస్తా అంటున్నాడు. ఇది మనకి ఇప్పటిదాకా తెలిసిన కారణం. అయితే ఇవాళ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం ఏంటంటే ఇది కాదు, అసలు కారణం ఏంటంటే డాలర్కు పోటీగా ఇండియా ప్రయత్నాలు చేస్తుంది అని. సో ఏంటా ప్రయత్నాలు అని కనుక చూస్తే, మొదటిది రష్యా నుంచి మనం ఆయిల్ కొనడం మొదలుపెట్టాం 2022 ఉక్రెయిన్ వార్ తర్వాత. సో రష్యాకు మనం రూపీస్లో ఇవ్వడం మొదలుపెట్టాం. ఎందుకంటే రష్యాను అమెరికా డాలర్ వ్యవస్థ నుంచి బహిష్కరించింది, శాంక్షన్స్ విధించింది. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్, స్విఫ్ట్ అనే డాలర్ డామినేటెడ్ వ్యవస్థ నుంచి రష్యాను నిషేధించింది కనుక డాలర్ పేమెంట్స్ రష్యాకు అవకాశం లేకుండా పోయింది. అందువల్ల మనం రూపీస్లో పే చేయడం మొదలుపెట్టాం. అయితే ఈ రూపీస్ రష్యా ఏం చేసుకోవాలి? సమస్య ఏంటంటే ఇండియా ఇంపోర్ట్ చేసుకునేది ఎక్కువ, రష్యాకు మనం ఎగుమతి చేసేది చాలా తక్కువ. సో అందువల్ల మనం రష్యాకు మనము ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ రూపీస్ ఇస్తూ పోయాం, రష్యా దగ్గర రూపీలు పేరుకుపోయాయి. అప్పుడు భారత ప్రభుత్వ రిజర్వ్ బ్యాంకు లాస్ట్ ఇయర్ ఒక ఆర్డర్ తీసింది. ఈ ఆర్డర్ ప్రకారము మన రూపాయలు కనుక విదేశీ సంస్థల దగ్గర, విదేశాల దగ్గర ఉంటే వాటిని ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తామని చెప్పారు. దాంతో రష్యా తన దగ్గర ఉన్న రూపాయలతో
మన దేశంలో ఈ ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి పెట్టింది. ఇది ఫస్ట్ టైం జరిగింది. దీంతో ఇప్పుడు ఉదాహరణకు ఒక్క నెలలో మన 7.7 మిలియన్ బ్యారల్స్ ఆయిల్ కొన్న రష్యా నుంచి. ఇది మొత్తం డాలర్లతో సంబంధం లేకుండా రూపీస్లో కొన్నాము. ఆ రూపీస్ రష్యా మళ్ళీ మన దేశంలోనే పెట్టుబడి పెట్టింది, డాలర్తో సంబంధమే లేదు. ఇది జరిగిన తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ఇండియా ఇలాగే ఒప్పందం చేసుకుంది. మనం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి 1 మిలియన్ బ్యారల్స్ చమురు కొన్న రూపాయలు చెల్లించాం. తర్వాత యుఏఈ కూడా ఏం చేసిందంటే ఇలా మనకు ఆయిల్ అమ్మడం ద్వారా వచ్చిన రూపాయలను $22.47 బిలియన్ విలువ, 22.47 బిలియన్లను రూపాయలను ఇండియాలో ఇన్వెస్ట్ చేసింది. మన దేశంలో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఇన్వెస్ట్ చేసింది. అబుదాబి ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అని ఏకంగా గుజరాత్లోని గిఫ్ట్ సిటీలో వాళ్ళొక దుకాణం కూడా వ్యవస్థ కూడా తెరిచారు. ఇది రెండవది యుఏఈ చేసింది. మూడవది ఏం చేసామంటే ఆ తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక స్పెషల్ రూపీ వాస్త్రో అకౌంట్ ఏర్పాటు చేసుకోవడానికి అనుమతినిచ్చింది. ఈ వాస్త్రో అకౌంట్ అంటే ఏంటంటే ఒక ఫారిన్ ఎంటిటీకి ఇండియన్ బ్యాంకుల్లో ఖాతా ఉంటుంది. వాస్త్రో అంటే లాటిన్లో యువర్స్ అని, యువర్స్ అంటే యువర్ అకౌంట్ విత్ అస్ అని దాని మీనింగ్. మనం ఆ కాన్సెప్ట్లో దీన్ని వాస్త్రో అకౌంట్ అన్నాం. ఇలా 30 కంట్రీస్కి చెందిన 123 బ్యాంకులకు చెందిన 156 వాస్త్రో అకౌంట్లు ఓపెన్ చేశాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు మనకు ఏదైనా అమ్మితే మన రూపాయల్లో చెల్లిస్తాం, ఆ రూపాయల్ని మళ్ళీ ఇండియాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాడుకోవచ్చు. ఇది మూడవది మనం చేశాం. నాలుగవది బ్రిక్స్ దేశాల మధ్య కామన్ డిజిటల్ కరెన్సీ, బ్రిక్స్ కామన్ డిజిటల్ కరెన్సీ అనే ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. బ్రిక్స్ బ్రిడ్జ్ అంటారు. ఇది ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2026లో మన దేశంలోనే బ్రిక్స్ సమావేశం జరుగుతుంది. దీనికి ట్రంప్ ఇప్పటికే బ్రిక్స్ కరెన్సీ గనక ప్రయత్నం చేస్తే 100% టారిఫ్ విధిస్తానన్నాడు. ఈ బ్రిక్స్ కామన్ డిజిటల్ కరెన్సీ జరిగితే చైనా, రష్యా, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇలా డిజిటల్ మార్గంలో తమ దేశీయ కరెన్సీలో సెటిల్మెంట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఇదంతా డాలర్ను బైపాస్ చేసే పరిస్థితి. ఆల్రెడీ చైనా యువాన్ డాలర్లను బైపాస్ చేస్తూ క్రాస్ బార్డర్ ఇంటర్ బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ క్రిప్స్ అని స్టార్ట్ చేసింది. ఇప్పుడు చైనా విదేశాల్లో పెడుతున్న పెట్టుబడుల్లో 50% యువాన్లలోనే పెడుతోంది. ఆల్రెడీ దీన్ని సహించలేకపోతుంది అమెరికా. ఇదివరకు మీకు అలన్ గ్రీన్ స్పాన్ అని మీకు అమెరికన్ రైటర్, అమెరికన్ పర్సనాలిటీ రాసిన పుస్తకంలో మెమోయిర్స్లో రాశాడు, ఇరాక్ వార్ వాజ్ ఎసెన్షియల్లీ ఫర్ ఆయిల్ అని. ఇరాక్లో కూడా సద్దాం హుస్సేన్ పైన అమెరికా ఎందుకు యుద్ధం చేసింది? అంతకుముందు సద్దాం హుస్సేన్ ఫ్రెండే అమెరికాకు. ఎప్పుడైతే ఆయిల్ ట్రేడ్ని యూరోలో జరుపుతామని సద్దాం హుస్సేన్ మొదలు పెట్టాడో వెంటనే ఇరాక్పై దండయాత్ర చేసి సద్దాం హుస్సేన్ చంపేసింది. తర్వాత లిబియాలో కల్లల్ గడాఫీ కూడా ఆయిల్ ట్రేడ్ను గోల్డ్ బ్యాక్డ్ ఆఫ్రికన్ కరెన్సీలో జరుపుతామని, అంటే గోల్డ్తో లింక్ అయి ఉన్న ఆఫ్రికన్ కరెన్సీలో జరుపుతామని ప్రతిపాదించాడు. వెంటనే అమెరికా 2011లో గడాఫీపై కూడా అటాక్ చేసి అతను కూడా చంపేసింది. అందువల్ల మీరు యువాన్లలో చైనా తన ట్రేడ్ జరుపుతా అంటే చైనా పైన ఆంక్షలు పెడుతోంది. భారతదేశం కూడా రూపీస్లో ట్రేడ్ జరపడం మొదలు పెడితే డాలర్ డామినేషన్ పోతుంది. ఇప్పుడు అమెరికా ఎకానమీకి ఉండే ఆధిపత్యమే డాలర్. ఎందుకంటే 1974లో ప్రెసిడెంట్ నిక్సన్ సౌదీ అరేబియాతో కుదుర్చుకున్న సౌదీ అరేబియాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ఆయిల్ ట్రేడ్ డాలర్లలోనే జరుగుతుంది. ఇప్పటిదాకా మోర్ దెన్ 50 years అలాగే నడుస్తుంది. దాన్నే పెట్రో డాలర్ అంటారు. డాలర్లలో జరిగే పెట్రోల్ ట్రేడ్ ద్వారా వచ్చే డబ్బుల్ని పెట్రో డాలర్ అంటారు. ఇప్పుడు మనము రూపీలో పెట్రోల్ ట్రేడ్ జరిపితే అది పెట్రో రూపీ అవుతుంది. పెట్రో డాలర్కు పోటీగా పెట్రో రూపీ రావడాన్ని ట్రంప్ అంగీకరించలేడు. చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉన్నా కూడా అమెరికా అంగీకరించలేదు. అందుకొరకే ఇండియాతో ట్రేడ్ డీల్ కుదరడం లేదు అన్నది ఈ ఎకనామిక్ టైమ్స్లో వచ్చిన కథనం. ఇట్ సౌండ్స్ రియలిస్టిక్. అయితే దీనివల్లనే ట్రేడ్ డీల్ ఆగిపోయిందా లేదా నేను చెప్పలేను. కానీ డెఫినెట్గా భారత ప్రభుత్వం డాలర్ను బైపాస్ చేయాలని ఏ ప్రయత్నం చేసినా అమెరికా ఊరుకోదు. ప్రపంచంలో అనేక దేశాలతో ఇదే జరిగింది కదా.